హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడా అని ఎదురు చూసినటువంటి ఉద్యోగ నియామక క్యాలెండర్, జాబ్ క్యాలెండర్ అయితే వచ్చేసింది. తెలంగాణ ప్రభుత్వము అసెంబ్లీ సాక్షిగా ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఇప్పటికే అనేక రకాల సామాజిక మాధ్యమాల ద్వారా మీకు చేరి ఉంటుంది, కొందరికి చేరకపోయి కూడా ఉండొచ్చు. అయితే ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి మొత్తం పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మొత్తం కూడా మన టెలిగ్రామ్ గ్రూప్లో ఉంచడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్ యొక్క లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా, మీరు చూడాలనుకుంటే అందులో జాయిన్ అయ్యి చూడొచ్చు. అదేవిధంగా మన బౌన్స్ బ్యాక్ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఒక మోటివేషన్ కోసము, అంటే మోటివేషనల్ మెసేజెస్, మోటివేషనల్ ఇన్ఫర్మేషన్ కోసము, మిమ్మల్ని ఎప్పటికప్పుడు ఉత్తేజపరచడం కోసము బీబీసీ వాయిస్ అనే ఒక సిరీస్తో మీకు మంచి కంటెంట్ అందిస్తున్నా. కాబట్టి ఫ్రీగానే ఉంటుంది. కాబట్టి మీరు టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇస్తాను, అందులో జాయిన్ అయ్యి మీరు ఇప్పటికే పెట్టిన కంటెంట్ కూడా మీరు చూడొచ్చు. ఓకే, ఇక మనం ఈ వీడియో యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, ఇప్పటికే నాకు అనేక మెసేజ్లు, వందల మెసేజ్లు వస్తున్నాయి. ఈ జాబ్ క్యాలెండర్కి సంబంధించి అనేక రకాల డౌట్స్ ఉన్నాయి. ముఖ్యంగా గ్రూప్ 4కు సంబంధించి, అంటే ఇక గ్రూప్ 4 నోటిఫికేషన్ ఉండదా అనే డౌట్స్ చాలామంది అడుగుతున్నారు. గ్రూప్ 4 గ్రూప్ 3ని మెర్జ్ చేస్తున్నారు కదా, క్లబ్ చేస్తున్నారు కదా, దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఏ విధంగా క్లబ్ అవ్వబోతుందని చెప్పేసి అడుగుతున్నారు. అదేవిధంగా ఇతర గ్రూప్స్, అదేవిధంగా ఇతర నోటిఫికేషన్లకు సంబంధించి కూడా అనేక రకాల డౌట్స్ అడుగుతున్నారు. ఇలాంటి అన్నిటిని కూడా క్లారిఫై చేయడం కోసం గాను, దాంతోపాటు మనకి ఇప్పటికే వచ్చిన సమాచారాన్ని కూడా, ఈ జాబ్ క్యాలెండర్ని కూడా కొంత విశ్లేషణాత్మకంగా మీకు వివరించే ప్రయత్నం కూడా చేయడం కోసం ఈ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తున్నా. సో ఫ్రెండ్స్, వీడియో లెంత్ కాస్త ఎక్కువ అనిపించినప్పటికీ చాలా యూస్ఫుల్ కంటెంట్ కాబట్టి, మీ భవిష్యత్తు కాబట్టి ఖచ్చితంగా వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయడం ద్వారా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది. షేర్ చేయండి. ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మంచి కంటెంట్ మీకు రీచ్ అవుతుంది రెగ్యులర్గా. ఓకే, ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్కి వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఉద్యోగ నియామక క్యాలెండరు, జాబ్ క్యాలెండరు అని చెప్పేసి అంటాం. సాధారణంగా మనకు యూపీఎస్సీ, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషను కొన్ని సంవత్సరాలుగా మనకు ఈ రెగ్యులర్గా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తుంది. 99.9% ఆ జాబ్ క్యాలెండర్ని ఫాలో అవుతుంది. ఏవైనా ఉపద్రవాలు, అంటే కోవిడ్ లాంటి సందర్భంలో 1-2 సార్లు కొంత వాయిదాలు తప్ప ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ని మిస్ చేయదు. అలాంటి ఎక్సలెంట్ వ్యవస్థ అయితే యూపీఎస్సీ కలిగి ఉన్నది. దాంతోపాటు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కావచ్చు, అదేవిధంగా కొన్ని రాష్ట్రాల యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, అదేవిధంగా రిక్రూట్మెంట్ బోర్డులు ఈ జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తున్నాయి. అయితే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి అని మన తెలుగు రాష్ట్రాల్లో కూడా, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచే ఎన్నో రోజులుగా, ఎన్నో నెలలుగా, కొన్ని దశాబ్దాలుగా ఈ డిమాండ్ అయితే ఉంది. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని నెలలుగా ఈ జాబ్ క్యాలెండర్ పైన తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. అనేక రకాల అంశాలపైన, అంటే రకరకాల ఉద్యమాలు, అంటే గ్రూప్ 2 వాయిదా పోస్టుల పెంపుకు సంబంధించి కావచ్చు, గ్రూప్ 1 1:100 కావచ్చు, డిఎస్సి కావచ్చు, డిఎస్సి పోస్ట్ పోన్ కోసం కావచ్చు, అదేవిధంగా ఇతర అనేక రకాల అంశాలపైన ఉద్యమాలు జరిగినటువంటి నేపథ్యంలో ప్రతిదానికి కూడా సర్వరోగ నివారణలాగా ఈ జాబ్ క్యాలెండర్ ఉండబోతుంది అని చెప్పేసి ఈ ప్రభుత్వం యొక్క ప్రతినిధులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు మాట్లాడినటువంటి సందర్భంలో చాలా చర్చలకు దారితీసినటువంటి ఒక ప్రధాన అంశమే ఈ జాబ్ క్యాలెండర్. అయితే జాబ్ క్యాలెండర్ అనే కాన్సెప్ట్ చాలా ఎక్సలెంట్ కాన్సెప్ట్. అయితే తెలంగాణలో గతంలో జరిగినటువంటి, గత 2-3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ అనేది కొంత నమ్మకం లేదు అన్నట్టుగా తయారైంది. కానీ మొత్తానికైతే జాబ్ క్యాలెండర్ని ప్రస్తుత ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఒక పునాది, ఇది ఒక నాంది, అంటే భవిష్యత్తులో కూడా, అంటే ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అలా చేసినప్పుడే ప్రస్తుతం వచ్చిన జాబ్ క్యాలెండర్ని ఫాలో అయ్యి దీన్ని కూడా 99.9% ఇంప్లిమెంటేషన్ చేసి, 100% ఇంప్లిమెంటేషన్ చేసి, నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ని కూడా మళ్ళీ ఆగస్టులోగా మళ్ళీ విడుదల చేసి రెగ్యులర్గా ఇలా ఇవ్వగలిగితే, ఇదే ప్రభుత్వం మళ్ళీ వచ్చిన 5 సంవత్సరాల తర్వాత, ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చినా కూడా ఈ జాబ్ క్యాలెండర్ని మళ్ళీ పక్కన పెట్టే అవకాశం ఉండదు. ఎందుకంటే ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత తీసేస్తే ఇంకా ఎక్కువగా నష్టపోతారు. కాబట్టి రెగ్యులర్గా ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్యోగ క్యాలెండరు, జాబ్ క్యాలెండర్ 2024-25 ఇయర్కి సంబంధించి మనకు రిలీజ్ చేశారు. ఇందులో మొత్తం 20 రకాల అంశాలు, అంటే 20 సీరియల్ నెంబర్స్ 20, మొత్తం 20 అంశాలుగా 20 భాగాలుగా మనకు రిలీజ్ చేశారు. అందులో 3, అంటే 3 వచ్చేసి ఇప్పటికే వచ్చినటువంటి ఉద్యోగాలకు సంబంధించి, ఉద్యోగ నోటిఫికేషన్లు, జరుగుతున్నటువంటి పరీక్షలకు సంబంధించి ఉన్నాయి. కాబట్టి వాటిని మళ్ళీ డిస్కస్ చేయొద్దు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకటి సీరియల్ నెంబర్ 1 వచ్చేసి గ్రూప్ 1 ప్రస్తుతం లైవ్గా ఉన్నటువంటి నోటిఫికేషను, 563 వేకెన్సీస్తో ఉన్నటువంటి నోటిఫికేషను, 1:100 ఇవ్వాలి అని చెప్పేసి తీవ్రంగా ఉద్యమాలు జరుగుతున్నాయి. సో ఈ నేపథ్యంలో ఈ జాబ్ క్యాలెండరు అనేది రావడం జరిగింది. మరి 1:100 ఇస్తారా, మరి ఏం చేస్తారనే దానిపైన ఇంకా స్పష్టత లేదు, కానీ ఇవ్వాలని కోరుకుందాం. సో ఫ్రెండ్స్, అయితే ఇక్కడ ఈ గ్రూప్ 1 వచ్చేసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఈ నోటిఫికేషన్లో ఎప్పుడు ఎగ్జామ్ ఉన్నాయి అనేది మెన్షన్ చేశారు. ఆల్రెడీ మనకు తెలిసిందే, అక్టోబర్ 21 నుంచి 27. సో ఇది ప్రస్తుతం ఉన్నటువంటి, ఈ రోజుకు ఉన్నటువంటి సమాచారము ఇదే ఇచ్చారు జాబ్ క్యాలెండర్లో. సో సీరియల్ నెంబర్ 1 నేను తీసేస్తున్నాను, ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషనే. సీరియల్ నెంబర్ 2 కూడా గ్రూప్ 3కి సంబంధించి, గ్రూప్ 3 అనేది మనకు
నవంబర్లో 17-18కి ఉంది, దాన్ని జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా సీరియల్ నెంబర్ 4 వచ్చేసి గ్రూప్ 2కు సంబంధించి. ఈ గ్రూప్ 2 కూడా ఇప్పటికే 4 సార్లు వాయిదా పడి మళ్ళీ డిసెంబర్లో ఉండబోతుంది. సో ఈ ఎగ్జామ్ డిసెంబర్లో ఉండబోతుంది, కానీ ఆల్రెడీ నోటిఫికేషన్ వచ్చిందే కాబట్టి దీన్ని కూడా మెన్షన్ చేశారు. సో దీన్ని కూడా నేను కాసేపు పక్కన పెడుతున్నాను, ఎందుకంటే ఈ 3 ఇప్పటికే నోటిఫికేషన్స్ వచ్చి ఎగ్జామ్స్ జరుగుతూ ప్రాసెస్లో ఉన్నటువంటి నోటిఫికేషన్స్. ఎందుకంటే వీటికి మళ్ళీ కొత్తగా అప్లికేషన్ చేసుకునే అవకాశం లేదు కాబట్టి దీని గురించి చర్చించడము ఎక్కువగా ఉపయోగం కాదు, ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్. ఇక మిగతా వాటిలో 17 ఉన్నాయి. ఈ 17లో కూడా కొన్ని నోటిఫికేషన్స్ ఉన్నాయి, కొన్ని ఏమో ఎలిజిబిలిటీ టెస్ట్లు, అంటే టెట్ ఉంది కదా, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది కదా, ఇట్లాంటికి సంబంధించి అట్లాంటివి. అదేవిధంగా కొన్ని మెయిన్స్ లాంటి పరీక్షలు, ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మొత్తం ఒకసారి చూస్తే మనకు అనేక కాలమ్స్ ఇచ్చేసి మనకి ఇవ్వడం జరిగింది. అందులో మనం సీరియల్ నెంబర్ ఒకటి, నోటిఫికేషన్ నేమ్ ఒకటి, మంత్ ఆఫ్ నోటిఫికేషన్, ఏ మంత్లో ఏ నెలలో నోటిఫికేషన్ వస్తుంది అలాంగ్ విత్ ఇయర్, టెంటేటివ్ మంత్ ఆఫ్ ఎగ్జామ్, అంటే పరీక్ష ఏ నెలలో జరగబోతుంది అనే సమాచారం ఇచ్చారు కాబట్టి అదంతా కూడా ఒకసారి చూసినట్లయితే. సో సీరియల్ నెంబర్ 3 వచ్చేసి మనకు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2కు సంబంధించినటువంటి, అంటే ఇది మెడికల్ బోర్డుకు సంబంధించినటువంటి నోటిఫికేషను. సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, స్టాఫ్ నర్స్, ఓకే, స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్టు, ఇలాంటి ఉద్యోగాలు ఉన్నటువంటి నోటిఫికేషన్స్. ఓకే, సో ఇది సింగిల్ నోటిఫికేషనా లేదంటే వీటికి విడివిడిగా వస్తాయి అంటే వాటికి ఉన్న ఎలిజిబిలిటీస్, వాటికి ఉన్న ప్రాసెస్ని బట్టి అవి విడివిడిగానే వచ్చే అవకాశం ఉంటుంది. సో ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్, స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్టు, ఇలాంటి నోటిఫికేషన్స్ అయితే రాబోతున్నాయి. ఎప్పుడు అంటే వెరీ సూన్. ఇప్పుడు మనం అతి త్వరలో అనే పదం వాడొచ్చు, ఎందుకంటే డేట్ ఇచ్చారు కాబట్టి. డేట్ మీన్స్ మంత్, నెల ఇచ్చారు కాబట్టి. సెప్టెంబర్ 2024 అంటే ఈ నెల కాకుండా నెక్స్ట్ మంతే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది వీటికి సంబంధించి. సో ఎగ్జామ్స్ కూడా వెరీ సూన్, అంటే చాలా తొందరలోనే ఉంటాయి. సో నవంబర్ 2024 నవంబర్లో పరీక్షలు ఉండే అవకాశం ఉంది. సో అందుకని చెప్పేసి ఎవరైతే ఈ నోటిఫికేషన్స్కి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో మీరు దీన్ని అంటే ఇంకా ఆలస్యం చేయకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలలే ఉంది. నవంబర్లో ఒక 10 డేస్ అనుకున్న 100 డేస్లో మళ్ళీ మీరు ప్రిపరేషన్ చేసి ఈ ఉద్యోగాలు సాధించాలి కాబట్టి స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ, డోంట్ డిలే. ఈరోజు గడిచిపోయినా సరే రేపటి నుంచి అయినా స్టార్ట్ చేయండి, డీలే అనేది చేయొద్దు. వేటికి? స్టాఫ్ నర్సు, ఫార్మాసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఇలాంటి నోటిఫికేషన్స్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి. ఓకే, సో చాలా తొందరలోనే మనకు నోటిఫికేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 5, ఇంజనీరింగ్ అండ్ అదర్స్. అంటే ఇంజనీరింగ్ సంబంధించి మరియు ఇతర దానికి సంబంధించినటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి ఉద్యోగాలు. ఇది వచ్చేసి మనకు టీజీ ట్రాన్స్కో, తెలంగాణ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్, తెలంగాణ ఈ పవర్ సెక్టార్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్గా చెప్పొచ్చు. ఇవి వచ్చేసి మనకు అక్టోబర్లో, ఇవి కూడా త్వరలోనే నోటిఫికేషన్ ఉంది. సో వితిన్ 2 మంత్స్లో మనకు నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ అంటే వీళ్ళే ప్రకటించారు కాబట్టి జాబ్ క్యాలెండరు దాదాపుగా ఇస్తారు అని చెప్పేసి నమ్మాలి. అయితే అక్టోబర్ 2024లో నోటిఫికేషన్ వస్తే జనవరిలోనే అంటే సంక్రాంతికి కాస్త అటు ఇటుగా ఎగ్జామ్ ఉండే అవకాశం ఉంది. సో ఎవరైతే ఈ పవర్ సెక్టార్కి సంబంధించి ఈ ట్రాన్స్కోలో, అదేవిధంగా టీజీ ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ వీటిలో ఉద్యోగాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, సో అంటే ఎలాంటి ఉద్యోగాలు? ఏడబ్ల్యూ, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు, అసిస్టెంట్ ఇంజనీరు, ఏఈలు, సబ్ ఇంజనీర్లు, ఇలాంటి ఉద్యోగాలు మీరు ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో డెఫినెట్లీ నోటిఫికేషన్ ఉంది. వేకెన్సీస్ మనకి ఇవ్వలే, వేకెన్సీస్ దేనికి కూడా ప్రకటించలేదు కాబట్టి వేకెన్సీస్ గురించి కాస్త కొన్ని రోజులు పక్కన పెట్టేసి ప్రిపరేషన్ మీద ఫోకస్ చేయండి. ఓకే, సో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఉంది. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి. ఓకే, అంటే అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది, జనవరిలో. అంటే ఏ ఎగ్జామ్ చూసినా కూడా వీళ్ళు ప్లాన్, అంటే మొత్తం నేను అనాలిసిస్ చేస్తే ఏ దానికి చూసినా కూడా సఫిషియెంట్ టైం ఉండేలాగానే ప్లాన్ చేసినట్లుగా కనిపిస్తుంది. సో ఇక్కడ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా 3 నెలలు టైం ఉండే విధంగా పెట్టారు. ఇప్పటి నుంచి తీసుకుంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 5 మంత్స్ మీ చేతుల్లో ఉన్నాయి. ఎవరైతే సీరియస్గా ఈ ట్రాన్స్కో, అదేవిధంగా ఈ పవర్ సెక్టార్ సంబంధించినటువంటి ఇంజనీరింగ్ జాబ్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఇప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే కనుక యూ విల్ బి డెఫినెట్లీ ఇన్ ద సెలక్షన్ లిస్ట్. సో స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. ఇదొకటి. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 6, 6వది గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్. అంటే పవర్ సెక్టార్ దీనికి సంబంధించి కాకుండా అదర్ డిపార్ట్మెంట్స్లో గెజిటెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ అని చెప్పేసి అన్నారు. ముఖ్యంగా ఏడబ్ల్యూకి సంబంధించి ఇప్పటికే ఒక రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ అయ్యింది. రేపో మాపో మనకు దానికి సంబంధించి ఫైనల్ అపాయింట్మెంట్స్ అవన్నీ కూడా అయిపోయే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ ఇమీడియట్గా ఒక నోటిఫికేషన్ ఉంటుంది అక్టోబర్ 2024లో నోటిఫికేషను. మిడిల్ ఆఫ్ ద జనవరి అనుకుంటున్నాను, జనవరి మధ్యలో ఎగ్జామ్ ఉండడానికి అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఇప్పటి నుంచే అంటే దీనికి కూడా ఎవరైతే ఏడబ్ల్యూకి ప్రిపేర్ అవుతున్నారో, ఇప్పటికే మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఏడబ్ల్యూలో
ఉద్యోగాలలో దగ్గరకు వచ్చి 1:2లో ఉండి ఉద్యోగం పోతున్న వాళ్ళు, దగ్గరకు వచ్చి మిస్ అయిన వాళ్ళు, అప్పుడు వివిధ కారణాల వల్ల ప్రిపరేషన్ సరిగ్గా చేయకుండా ఉన్నటువంటి వాళ్ళు, ఈ కాలంలో అంటే ప్రీవియస్ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ లేక ఇప్పుడు ఎలిజిబిలిటీ పొందినటువంటి కొత్త అభ్యర్థులు మీరంతా కూడా స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ ఫర్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ జాబ్స్. ఓకే, సో AEE జాబ్స్ ఖచ్చితంగా నోటిఫికేషన్ మెన్షన్ చేశారు, వస్తుంది. నెక్స్ట్ 7th వన్, ఇది చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. డిఎస్సి, ఈ మధ్యకాలంలో డిఎస్సి అభ్యర్థులు తీవ్రమైనటువంటి నిరాశ గురైనటువంటి సందర్భం కనిపిస్తుంది. సో డిఎస్సి అభ్యర్థులు ఎంత మొత్తుకున్నా, ఎంత ఉద్యమాలు చేసినా, అర్ధరాత్రి అనకుండా, మహిళలు అనకుండా, సో ఒక ఘోరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉద్యమాలు చేసినా కూడా ప్రభుత్వము వాళ్ళకు అంటే ఎగ్జామ్ పోస్ట్పోన్ చేయలేదు. ప్రభుత్వం చెప్పిన రీజన్స్ ప్రభుత్వానికి ఉన్నాయి, అయినప్పటికీ మొత్తంగా నిరాశలో ఉన్నటువంటి విషయం అయితే వాస్తవమే. ప్రస్తుతం ఈ ఎగ్జామ్స్, డిఎస్సి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, కొంతమందికి అయిపోయినాయి, కొంతమందికి ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ రాయండి, రాసిన తర్వాత మీరు మంచిగా రాస్తే ఉద్యోగం వస్తే ఓకే, ఒకవేళ రాకపోయినా, ఒకవేళ మీరు కనుక ఇప్పటికే రాసిన ఉద్యోగాలలో డిఎస్సి ఎగ్జామ్స్ సరిగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా, అంటే ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్ ఇమీడియట్లీ. టెట్ ఉంది. సో టెట్ వచ్చేసి మనకు November 24, 2024 నవంబర్లో టెట్ ఉంటుంది, అంటే నోటిఫికేషన్ నవంబర్లో ఉంటుంది. టెట్ ఎగ్జామ్ వచ్చేసి January 2025, జనవరిలో చివరిలో ఉండొచ్చు, జనవరి చివరిలో ఉండొచ్చు టెట్ నోటిఫికేషన్. సో గతంలో టెట్ క్వాలిఫై కాని వాళ్ళు కావచ్చు, కొత్తగా ఇప్పుడు రాయాలనుకుంటున్న వాళ్ళు కావచ్చు, మీరంతా కూడా ఈ టెట్కు ప్రిపేర్ కావచ్చు. ఓకే, సో మళ్ళీ నోటిఫికేషన్ ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఎలిజిబిలిటీ టెస్ట్, ఇది రిక్రూట్మెంట్ టెస్ట్ కాదు, ఎలిజిబిలిటీ టెస్ట్. డిఎస్సి రాసుకోవాలనుకుంటే ఇది ఖచ్చితంగా రాయాల్సిందే. సో ఇదైతే మీకు ప్రాసెస్ ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ 8th వన్, వెరీ వెరీ ఇంపార్టెంట్, Group 1 ప్రిలిమ్స్ అని చెప్పేసి ఇచ్చారు. Group 1 ప్రిలిమ్స్, ఇందులో Group 1 ప్రిలిమ్స్ అని చెప్పేసి వాటితో పాటు ఇంకోటి ఏమన్నారంటే అసిస్టెంట్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్, ACF. ఓకే, అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ అని చెప్పేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ACF పోస్టు. సో ఇది కూడా చాలా మంచి క్రేజియస్ట్ పోస్టు, కాకపోతే వేకెన్సీస్ తక్కువ ఉంటాయి. సో దీనికి సంబంధించి కూడా దీంతో పాటే Group 1తో పాటే నిర్వహిస్తామని చెప్పేసి అక్కడ ఇచ్చారు. దాని యొక్క ఉద్దేశం కరెక్ట్గా అర్థం కాలేదు, అంటే 2 రకాల మీనింగ్స్ వస్తున్నాయి. ఒకటి Group 1 నోటిఫికేషన్ వస్తుంది, దాంతోపాటు ఈ అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్కి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుంది అనుకోవచ్చు. లేదంటే దాన్ని Group 1లోనే మెర్జ్ చేసి Group 1లోనే కలిపి ఇస్తారని చెప్పేసి కూడా అనుకోవచ్చు. సో కొంత దీనిపైన మళ్ళీ నేను ఒకసారి మళ్ళీ డీటెయిల్గా చూసి మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తా. అయితే ఈ అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ వస్తుంది, అదేవిధంగా అంటే వాటికి సంబంధించి వేకెన్సీస్ వస్తాయి. ఇక Group 1 కూడా వస్తుంది, Group 1 ప్రిలిమ్స్. సో Group 1 నోటిఫికేషన్ October 2024. మనకు అక్టోబర్లో ఆల్రెడీ మెయిన్స్ ఉంది, అక్టోబర్లో ఆల్రెడీ Group 1 మెయిన్స్ ఇప్పుడు ఉన్నటువంటి నోటిఫికేషన్ సంబంధించి ఉంది. ఇమీడియట్గా Group 1 మరొక నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైతే 1:100 కోరుకుంటున్నారో వాళ్ళని సైలెంట్ చేయడం కోసం ఇంత ఫాస్ట్గా, అంటే ఇంత వెంటనే నోటిఫికేషన్ పెట్టారా, లేదనంటే తొందరగా రిక్రూట్మెంట్ చేయాలని పెట్టారా, ఇవన్నీ విషయాలు పక్కన పెడితే కాసేపు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నోటిఫికేషన్ ఇమీడియట్గా అక్టోబర్లో అయితే ఒకటి వస్తుంది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి మీరు ఎవరైతే ఇప్పటికే క్వాలిఫై కాకుండా ఉన్నారో మీరు ఉపయోగించుకోవచ్చు, కొత్తగా ఎలిజిబిలిటీ వచ్చిన వాళ్ళు ఉపయోగించుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో కూడా, రిక్రూట్మెంట్లో కూడా మెయిన్స్ కనుక ఒకవేళ సరిగ్గా రాయకపోతే ఇమీడియట్గా నోటిఫికేషన్ ఉంటుంది. ఇదే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే, ఇదే ప్రిపరేషన్, ఇదే టెంపో ఇదే కంటిన్యూ చేసి ఇమీడియట్గా వచ్చే నోటిఫికేషన్ని మళ్ళీ ఇక్కడ మిస్ అయినా అక్కడ క్రాక్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్నటువంటి వేకెన్సీస్ 563. కానీ నెక్స్ట్ ఇందులో వచ్చే వేకెన్సీస్ అప్రాక్సిమేట్లీ 120 నుంచి 150 నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా ఎక్కువ ఉంటే మంచిదే, కానీ ఇంతకంటే దాటే అవకాశాలు కనిపిస్తలేవు. సో 120 నుంచి 150 ఉన్న నోటిఫికేషన్ బెటరా, 563 ఉన్న నోటిఫికేషన్ బెటరా అంటే 563 వేకెన్సీస్ ఉన్న దాంట్లోనే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడున్న ఎగ్జామ్స్ పైన ఫోకస్ చేయండి, ఎక్కడ కూడా డిలే చేయొద్దు. అయితే ఇమీడియట్గా ఇంకో నోటిఫికేషన్ ఉంది. ఓకే, సో మీరు ఇది మెంటల్గా కొంత స్ట్రెస్ అనేది తొలగించడం కోసము ఉపయోగపడుతుంది. సో కాన్ఫిడెంట్గా ప్రిపరేషన్ చేయండి. ఫిబ్రవరిలో, అంటే నోటిఫికేషన్ ఏమో అక్టోబర్లో ఉంటుంది, October 2024. ఫిబ్రవరి మధ్యలో లేదంటే స్టార్టింగ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఆఫ్ అప్కమింగ్ Group 1 నోటిఫికేషన్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. కాబట్టి ఎక్కడ రిలాక్స్ కాకుండా ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఓకే, సో దీనివల్ల మీకు కొంత ఏదో ఒక రకంగా లాభం చేకూరే అవకాశం అయితే ఉంది. సో ఇది Group 1కి సంబంధించి. ఓకే, అయితే ప్రస్తుతం 1:100 ఈ ఇష్యూ ఉంది కదా, దీనిపైన ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. సో ఒకవేళ ఇస్తే ఇప్పుడు ఎక్స్ట్రా ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు ఇప్పుడున్న మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక ఇవ్వకపోతే ఈ నోటిఫికేషన్నే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి Group 1కి సంబంధించి. నెక్స్ట్ గెజిటెడ్ స్కేల్
అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చారు. గెజిటెడ్ స్కేల్, అదర్ ప్రొఫెషనల్ సర్వీసెస్. ఇవి గెజిటెడ్, ఇతర గెజిటెడ్ అంటే ఏవైనా కావచ్చు. అంటే మనకు గ్రూప్స్ కింద రానటువంటివి, అంటే గ్రూప్స్ కింద రానటువంటి, గ్రూప్స్లో కాకుండా గెజిటెడ్ స్థాయిలో ఉన్నటువంటి ఇతర ఉద్యోగాలు ఏవైనా ఇందులో ఉండొచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్ దీన్ని జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 2025లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంది వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ ప్రకారము. ఓకే, నెక్స్ట్ సీరియల్ నెంబర్ 10 చూసినట్లయితే డిఎస్సి సంబంధించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, టెట్ అని చెప్పేసి అక్కడ. అయితే ఈ డిఎస్సి అనేది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అంటే నోటిఫికేషన్ ఏమో ఫిబ్రవరి 2025లో వస్తుంది. ఏప్రిల్ 2025లో ఎగ్జామ్ ఉంటుంది. అంటే ఇప్పటి నుంచి చూసినట్లయితే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 8 మంత్స్ అట్లీస్ట్. ఇప్పటి నుంచి కనీసం 8 నెలలు ఉంది. కాబట్టి డిఎస్సి ఇప్పటికే ఆల్రెడీ రాసినటువంటి అభ్యర్థులు బాగా రాయకపోయి ఉంటే, లేదంటే ఇక రాయబోతున్నటువంటి అభ్యర్థులు మీరు ప్రిపరేషన్ సరిగా లేదనుకుంటే ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి. తర్వాత ఇమీడియట్గా మీ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తే ఇంకో డిఎస్ అయితే మనకు కనిపిస్తుంది. సో అయితే వేకెన్సీస్ ఎన్ని ఉంటాయంటే ప్రభుత్వాలు రకరకాల సందర్భాల్లో చెప్పిన సమాచారం ఆధారంగా 7 నుంచి 80,000 అనుకోవచ్చు, 7 నుంచి 7K to 8K అనుకోవచ్చు. కానీ మెగా డిఎస్సి అని చెప్పేసి గతంలో ప్రభుత్వం ప్రకటించి 11,000కే పరిమితం చేసినటువంటి నేపథ్యంలో 25,000 ఉద్యోగాలు అన్నటువంటి సందర్భంలో 25,000 నుంచి 11,000 తీసేస్తే ఇంకొక 14,000 వేకెన్సీస్ ఉంటాయి కదా. సో 14,000 వేకెన్సీస్ కాస్ట్ అటెట్గా అట్లీస్ట్ ఇంకొక 11-12,000 వేకెన్సీస్ అయినా ఇస్తే న్యాయం జరుగుతుంది అనే ఉద్దేశం కూడా డిఎస్సి అభ్యర్థుల్లో ఉంది. కాబట్టి ఆ విధంగా జరుగుతుంది, ప్రభుత్వం ఆ విధంగా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. సో వేకెన్సీస్ అయితే 7 to 8,000, 7 నుంచి 8,000 అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంది. ఇంకొక 4,000 వేకెన్సీస్ కలిపి 11,000 పైన 12,000 వరకు ఇస్తే ఇంకొంత బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో ఎగ్జామ్ అయితే ఏప్రిల్ 2025లో ఏప్రిల్లో ఉంటుంది. సో కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ డిఎస్సి అభ్యర్థులు. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా 11th సీరియల్ నెంబర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. దాదాపు 1,500 వేకెన్సీస్, 1,300-1,400 వేకెన్సీస్ ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2 సంవత్సరాలుగా చాలామంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 80,000 ఉద్యోగాల యొక్క ప్రకటన ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక లిస్ట్ ఏదైతే ఉందో అందులో కొన్ని నోటిఫికేషన్స్ వచ్చినాయి, కొన్ని రాలేదు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని రకాల వివాదాల వలన ఇది రాలేదు. అయితే ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అటవీ బీట్ అధికారి అని చెప్పేసి అంటాము. గ్రూప్ 4కి సమానమైనటువంటి స్కేల్ అంటే శాలరీతో ఉన్నటువంటి నోటిఫికేషన్. అయితే గ్రూప్ 4 వచ్చేసి మనకు ఎనీ డిగ్రీ అని చెప్పేసి అడుగుతుంటారు. కొన్నిటికి కొన్ని స్పెషల్ ఎలిజిబిలిటీస్ కూడా ఉంటాయి. కానీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఇంటర్మీడియట్, ప్రస్తుతానికైతే ఇంటర్మీడియట్ 10+2 ఇంటర్మీడియట్తో ఉంది. సో మనకి ఏ నోటిఫికేషన్ చూసినా దేనికి చూసినా డిగ్రీ లేదంటే ఏవైనా ఇతర అర్హతలు ఉన్నాయి. కానీ ఇంటర్మీడియట్ 10+2తో ఉన్నటువంటి ఏకైక నోటిఫికేషను ఇదొకటే, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేయలేదో, డిగ్రీ కంటిన్యూషన్లో ఉన్నారో, సో మీరంతా కూడా ధైర్యంగా ప్రిపేర్ అవ్వగలిగే నోటిఫికేషన్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్. ఎందుకంటే ఇంటర్మీడియట్తో ఉంది కాబట్టి. అందుకే చాలామంది నాకు చాలాసార్లు అడిగారు, అనేక సార్లు ఏమైంది సార్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎప్పుడు వస్తుంది అన్నారు. సో దానిపైన ఇప్పుడైతే క్లారిటీ వచ్చింది. ఫిబ్రవరి 2025, 2025 ఫిబ్రవరి, అంటే ఇంకొక 5-6 నెలల్లో నోటిఫికేషన్ రాబోతుంది. ఎగ్జామ్ వచ్చేసి మే 2025. అంటే ఇప్పటి నుంచి 9 నుంచి 10 మంత్స్ ఉంది. మీరు ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఇంటర్మీడియట్తో అయినా సరే, మీరు జస్ట్ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మీరు ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చు. ఓకే, ఇందులో కూడా హైట్ క్రైటీరియా ఉంటుంది. హైట్ అంటే ఎత్తు, అదేవిధంగా చెస్ట్ మెజర్మెంట్స్, ఇలాంటి ఫిజికల్, ఎందుకంటే ఇది యూనిఫామ్ జాబ్ కాబట్టి దీనికి కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. దీనిపైన ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసరు ఎలాంటి మెజర్మెంట్స్ ఉంటాయి, ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉంటాయి, ఎలాంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది, సో గతంలో ఎన్ని మార్కుల కట్ ఆఫ్ అయ్యింది, సో వీటికి సంబంధించి పూర్తి వివరాలతో మరొక వీడియో చేస్తా. ఓకే, దీనికి ఒక సపరేట్ వీడియో 2-3 డేస్లో మీకు చేసి ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే డిగ్రీ లేనటువంటి ఇంటర్మీడియట్ అభ్యర్థులు కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వస్తుంది. వేకెన్సీస్ కూడా 1,500 కాస్త అటు ఇటుగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ టెట్ 12th సీరియల్ నెంబర్ టెట్. ఎందుకంటే సంవత్సరానికి 2 సార్లు టెట్ నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రామిస్ చేసినటువంటి నేపథ్యంలో సో ఈ చర్యలు అయితే తీసుకున్నట్లు కనిపిస్తుంది. టెట్ ఓకే, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది కదా. సో దీనికి సంబంధించి ఏప్రిల్ 2025లో మరొక టెట్ నోటిఫికేషన్ వస్తుంది. జూన్లో ఎగ్జామ్ జరుగుతుంది. ఓకే, జూన్లో టెట్, ఇంకొక టెట్ జరుగుతుంది. సో నెక్స్ట్ అంటే ఎవ్రీ 6 మంత్స్కి ఒక టెట్ నిర్వహించడానికి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకుంటుంది. ఓకే, సో టెట్ ఏప్రిల్ 2025, జూన్లో ఎగ్జామ్. నెక్స్ట్ 13 సీరియల్ నెంబర్ 13 గ్రూప్ 1 మెయిన్స్.
గ్రూప్ 1 మెయిన్స్ అంటే ప్రస్తుతం ఉన్నది కాదు, ప్రస్తుతం ఉన్నది అక్టోబర్లోనే కండక్ట్ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు ప్రభుత్వము. కాబట్టి కొత్త నోటిఫికేషను ఎప్పుడు వస్తుంది? అక్టోబర్లో వస్తుంది. అక్టోబర్లో న్యూ నోటిఫికేషన్ వస్తుంది. ఈ న్యూ నోటిఫికేషన్కి ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరుగుతుంది. ఫిబ్రవరిలో ప్రిలిమ్స్ జరిగిన తర్వాత మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 4 నెలలు అంటే 4 months 120+ days టైం ఇస్తూ జూలై 2025లో ఎగ్జామ్ పెట్టడానికి టెంటేటివ్గా షెడ్యూల్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే గ్రూప్ 1 మెయిన్స్ జూలై 2025లో ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే దాదాపుగా ఈ రోజు నుంచి లెక్కిస్తే 11 నెలల సమయం ఉంది. 11 నెలలు 11 months టైం అయితే మనకు కనిపిస్తుంది. ఈ గ్రూప్ 1 మెయిన్స్ ఇంకొక నోటిఫికేషన్ సంబంధించి న్యూ నోటిఫికేషన్ మళ్ళీ ఇప్పుడున్న దానికి కాదు, ప్రస్తుతం ఉన్నది అక్టోబర్లో షెడ్యూల్ అయ్యింది. దాదాపుగా అవే డేట్స్కి కండక్ట్ చేయాలని చెప్పేసి ఫిక్స్ అయ్యి ఉన్నారు. ఏవైనా కారణాల వల్ల ఒకవేళ ఇప్పుడున్న నోటిఫికేషన్కి అడ్డంకులు వస్తే లేదంటే వాయిదాలు పడితే అప్పుడు వేరే విషయం. కానీ ఈ రోజుకు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి అక్టోబర్ 21 నుంచి 27కి ఎగ్జామ్ డేట్స్ ఫిక్స్ అయ్యి ప్రిపరేషన్ చేయండి ఆల్రెడీ ప్రిపరేషన్లో ఉన్నవాళ్ళు. ఇది వచ్చేసి న్యూ నోటిఫికేషన్ సంబంధించి జూలై 2025లో మెయిన్స్ జరగడానికి అవకాశం ఉంది, టెంటేటివ్ షెడ్యూల్. నెక్స్ట్ 14 సీరియల్ నెంబర్ 14 యూనిఫామ్ జాబ్స్. ఇవి కూడా ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ఐ ప్రిలిమ్స్ ఉంటుంది. నోటిఫికేషను ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ వస్తుంది. ఆగస్టు 2025లో ప్రిలిమ్స్ జరుగుతుంది. ప్రిలిమ్స్ అయిన తర్వాత మనకు ఈవెంట్స్ ఉంటాయి, తర్వాత మెయిన్స్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఈ క్యాలెండర్లో ఈ ప్రిలిమ్స్ వరకు మాత్రమే ఇచ్చారు. ఏప్రిల్ 2025లో నోటిఫికేషన్ ఎస్ఐ ప్రిలిమ్స్. సో ఎస్ఐ ప్రిలిమ్స్ వచ్చేసి ఆగస్టు 2025లో ఎగ్జామ్ జరుగుతుంది. ఎవరైతే సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్కి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో సో 400 నుంచి 500 వేకెన్సీస్తో నోటిఫికేషన్ రావచ్చు అని చెప్పేసి నా ఎక్స్పెక్టేషన్ ఉంది. నెక్స్ట్ పోలీస్ కానిస్టేబుల్ సీరియల్ నెంబర్ 15 పోలీస్ కానిస్టేబుల్. ఇది కూడా యూనిఫామ్ జాబు. ఇది వచ్చేసి ఇది కూడా ఏప్రిల్ 2025 ఆగస్టు 2025లో ఎగ్జామ్ అంటే మెయిన్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. కాబట్టి సో ఈ రెండు కూడా కాస్త అటు ఇటుగా 1 లేదా 2 వారాల గ్యాప్తోనే ఎగ్జామ్స్ ప్రిలిమ్స్ జరుగుతాయి. తర్వాత నవంబర్లోనో డిసెంబర్లోనో అప్పుడు ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి ఈవెంట్స్ అవన్నీ జరుగుతాయి. 2026లో మెయిన్స్ జరిగే అవకాశం ఉంది కాబట్టి క్యాలెండర్లో మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ 16 వచ్చేసి అకాడమిక్ పోస్ట్స్ ఇన్ డిగ్రీ కాలేజెస్. డిగ్రీ కాలేజీలలో లెక్చరర్లు అంటే డిగ్రీ లెక్చరర్లు కావచ్చు, లైబ్రేరియన్ లాంటి పోస్టులు కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఇందులో మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించిన నోటిఫికేషన్ జూన్లో వస్తుంది. జూన్ 2025లో నోటిఫికేషను. సెప్టెంబర్లో ఎగ్జామ్స్ ఉంటాయి. సెప్టెంబర్ 2025. నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్స్ 17th వన్ డిగ్రీ లెక్చరర్స్. ఇందాక చెప్పిన దాంట్లో డిగ్రీ లెక్చరర్స్ ఉంటాయి. కానీ ఇప్పుడు చెప్పేది ఏంటంటే రెసిడెన్షియల్లో ఓకే డిగ్రీ లెక్చరర్స్ రెసిడెన్షియల్ అని చెప్పేసి అన్నారు. సో ఇది వచ్చేసి మనకి జూన్ 2025లో నోటిఫికేషను, సెప్టెంబర్లో. ఈ రెండు కూడా ఒకటే విధంగా జరిగే అవకాశం ఉంది. జూన్ 2025 నోటిఫికేషన్స్, సెప్టెంబర్లో ఎగ్జామ్. అంటే జూన్లో ఇస్తే జూలై ఆగస్టు 2 నెలలు, సెప్టెంబర్లో దాదాపుగా 80 నుంచి 90 days టైం ఇస్తూ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ గ్రూప్ 2. ఎందుకంటే గ్రూప్స్ అనగానే ఎనీ డిగ్రీ పైన ఉంటుంది కాబట్టి లక్షల మంది, ఇప్పుడైతే 5 నుంచి 6 లక్షల మంది అప్లై చేస్తున్నారు. సో భవిష్యత్తులో ఇంకా పెరుగుతారు అప్లికేషన్ సంఖ్య కాబట్టి, అంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్లో. సో ఈ గ్రూప్ 2 వచ్చేసి ఇంక్లూడింగ్ FRO అన్నారు. ఇక్కడ గ్రూప్ 1లో ఇంక్లూడింగ్ అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ ఏ విధంగా అయితే అన్నారో ఇక్కడ గ్రూప్ 2లో ఇంక్లూడింగ్ FRO అన్నారు. అంటే వీటిని అందులో మెర్జ్ చేసే అవకాశం ఉంది. మెర్జ్ అంటే ఆ గ్రూప్స్లోనే వీటికి సంబంధించిన పోస్టులు కూడా చూపించి వాటికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అనేటివి కొద్దిగా సపరేట్గా ఆ పోస్టుకు మాత్రమే కావాల్సిన ఎలిజిబిలిటీ సపరేట్గా పెట్టే అవకాశం ఉంది. చూద్దాం ఎలాంటి మార్పులు జరుగుతాయో. దీనిపైన కూడా ఇంకొంత వివరంగా తెలుసుకొని మీకు పూర్తి సమాచారం ఇచ్చే ప్రయత్నం చేస్తా ఒక ప్రత్యేక వీడియో ద్వారా. ఇంక్లూడింగ్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఓకే యూనిఫామ్ జాబ్ ఇది. సో గ్రూప్ 2కు సంబంధించినటువంటి పోస్టులు రకరకాల డిపార్ట్మెంట్స్ ఇవి వచ్చేసి మే 2025లో నోటిఫికేషన్. ఓకే సో మే 2025లో నోటిఫికేషన్ ఇస్తే అక్టోబర్ 2025లో ఎగ్జామ్ పెట్టడానికి నిర్ణయించుకున్నారు. అంటే మేలో నోటిఫికేషన్ ఇస్తే జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 4 నెలలు, 4 నుంచి 5 నెలల గ్యాప్తోన. ఎందుకంటే సఫిషియెంట్ టైం కావాలి కాబట్టి 1-2 నెలల్లోనే ఎగ్జామ్ పెడితే అభ్యర్థులు పోస్ట్పోన్ చేయండి సరిపోలేదు టైము, ఆ సిలబస్ హ్యూజ్గా ఉంది, రకరకాల కారణాలు చెప్తారు. కాబట్టి ఇప్పటికీ అనేక సందర్భాలలో పోస్ట్పోన్ అయింది రకరకాల కారణాల వల్ల 4 సార్లు పోస్ట్పోన్ అయింది. కాబట్టి ఈ అనుభవాల దృష్ట్యా భవిష్యత్తులో అలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా మేలోనే నోటిఫికేషన్ ఇచ్చి అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఒక టెంటేటివ్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది చాలా మంచి విషయం. ఎందుకంటే
ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి టైం నుంచి లెక్కించుకున్నా, ఆ నోటిఫికేషన్ వచ్చినటువంటి టైం నుంచి లెక్కించుకున్నా ఒక సఫిషియెంట్ టైం అయితే దొరుకుతుంది. కాబట్టి గ్రూప్ 2 నోటిఫికేషన్ ఒక మంచి టైం అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో వేకెన్సీస్ వచ్చి కూడా 300 నుంచి 500 మధ్యలో ఉండొచ్చు అని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంతకంటే ఎక్కువ ఉంటే బాగుంటుంది. నాకు తెలిసి 1000 పైన ఉంటేనే కొద్దిగా న్యాయం జరుగుతుంది. 1000+ ఉంటేనే అభ్యర్థులకు 7 జోన్లు, 2 మల్టీ జోన్లు ఇలాంటివి ఉన్నటువంటి నేపథ్యంలో 1000+ కనీసం ఒక 1000 వేకెన్సీస్ ఉంటేనే కాస్త కాన్ఫిడెంట్గా ప్రిపేర్ అవ్వడానికి ఉంటుంది. కానీ చూద్దాం, నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇంత. ఎందుకంటే ప్రభుత్వం ఏం చేస్తుంది, ఎలా ఆలోచిస్తుంది అనేది నాకున్నటువంటి ఇంటర్నల్ సోర్సెస్, కొన్ని అఫీషియల్ సోర్సెస్ ద్వారా నేను కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తా తప్ప ఇది ఫిక్స్డ్ కాదు. సో ఈ విధంగా 300 నుంచి 500 వేకెన్సీస్ రావచ్చు, అంతకంటే ఎక్కువ రావాలని కోరుకుందాం. ఓకే, సో ఇది వచ్చేసి గ్రూప్ 2కి సంబంధించి, ఇంక్లూడింగ్ FRO ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ కూడా అందులోనే కలిపితే ఇంకో కొన్ని వేకెన్సీస్ కూడా పెరుగుతాయి. నెక్స్ట్ గ్రూప్ 3 19th. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ గ్రూప్ 2 పైన ఒక ప్రత్యేక వీడియో చేస్తా, డోంట్ వరీ. ఇక గ్రూప్ 3కి సంబంధించి ఇక్కడ అనేక రకాల డౌట్స్ ఇక్కడే అడుగుతున్నారు. గ్రూప్ 3 అన్నారు, బాగుంది. క్లబ్డ్ విత్ గ్రూప్ 4 అన్నారు. నోటిఫికేషన్ నేమ్లోనేమో గ్రూప్ 3 అన్నారు, క్లబ్డ్ విత్ గ్రూప్ 4 అని చెప్పేసి అన్నారు. అంటే మరి అర్థం ఏంటి? ఈ క్యాలెండర్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ గురించి మెన్షన్ చేయలేదు. ఓకే, గ్రూప్ 4 గురించి మెన్షన్ చేయలేదు అంటే గ్రూప్ 4 ఉండదా అని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. గ్రూప్ 3 క్లబ్బింగ్ అని చెప్పేసి అంటున్నారు కదా, ఇక్కడ ఏది కూడా క్లబ్డ్ అని రాలేదు. సో ఇక్కడ చూడండి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ అని చెప్పేసి అక్కడ అలాంగ్ విత్ అంటే ఇంక్లూడింగ్ అసిస్టెంట్ కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్ నోటిఫికేషన్, అంటే ఫారెస్ట్ అని చెప్పేసి ఈ ఉద్యోగాలను ఇంక్లూడింగ్ అన్నారు. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గ్రూప్ 2 దగ్గర ఇంక్లూడింగ్ FRO అన్నారు. కానీ ఇక్కడ క్లబ్డ్ విత్ అని చెప్పేసి గ్రూప్ 4 అనే క్లబ్డ్ విత్ గ్రూప్ 4 అనే పదాన్ని వాడారు. అంటే గ్రూప్ 3 గ్రూప్ 4 కలవబోతున్నాయి. గతంలో ఎట్లుండేదంటే, గతంలో గ్రూప్ 1 ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, గ్రూప్ 2 ఉండేది, గ్రూప్ 4 ఉండేది. ఓకే, సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 4. ఈ గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంటు, జూనియర్ అకౌంటెంటు, టైపిస్ట్ కమ్ అసిస్టెంటు ఇలాంటి పోస్టులు ఉండేటివి. గ్రూప్ 2లోనే ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి గ్రూప్ 2లోనే గ్రూప్ 3 కలిసి ఉండేది. గ్రూప్ 3 కలిసి ఉండేది. గ్రూప్ 1 గానే ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ గ్రూప్ 3 అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. 1 to 4 ఉన్నప్పుడు 3 ఎందుకు ఉండకూడదు అని చెప్పేసి 3 అనే దాన్ని తీసుకొచ్చి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి జూనియర్ అసిస్టెంట్లు, జూనియర్ అకౌంటెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అకౌంటెంట్లు, అదేవిధంగా ఆడిటర్లు ఇలాంటి 8 రకాల పోస్టులను తీసుకొచ్చి ఇందులో పెట్టడం అయితే జరిగింది. ఇక గ్రూప్ 4లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్స్ మాత్రమే కొనసాగించారు. టైపిస్ట్ ఇలాంటి వాటివన్నీ కూడా తీసేయడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మళ్ళీ వీటిని ఇప్పుడు గ్రూప్ 3, గ్రూప్ 4 కలపబోతున్నారు. గ్రూప్ 3, గ్రూప్ 4 కలుపుతున్నారు. కానీ నోటిఫికేషన్ నేమ్ వచ్చేసి గ్రూప్ 3 పేరుటనే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ నోటిఫికేషన్ నేమ్ దగ్గర గ్రూప్ 4 అని ఇయ్యలే, గ్రూప్ 3 అని ఇచ్చారు. గ్రూప్ 3 ఇచ్చి క్లబ్డ్ విత్ గ్రూప్ 4 అన్నారు. అంటే గ్రూప్ 4, గ్రూప్ 3 రెండు కలుస్తాయి. గ్రూప్ 4 అనే పేరు ఉండదు. 1, 2, 3 ఈ 3 ఉంటాయి. గ్రూప్ 3 వచ్చేసి అందులోనే గ్రూప్ 4 సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు మనకు జీవో నెంబర్ 55 అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. గతంలో వచ్చినటువంటి జీవో నెంబర్ 55 ఉంది కదా, ఈ జీవో నెంబర్ 55లో గ్రూప్ 3కి సంబంధించి గ్రూప్ 3 8 రకాల పోస్టులు, 8 రకాల డిఫరెంట్ పోస్టులు. గ్రూప్ 4కి సంబంధించి 2 రకాల పోస్టులు, మొత్తం కలిసి 10. సో ఇక్కడ వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు గ్రూప్ 3 క్లబ్డ్ విత్ గ్రూప్ 4 అని చెప్పేసి. టోటల్ అంటే మొత్తం ఈ 10 రకాల డిఫరెంట్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అంటే ప్రత్యేకంగా గ్రూప్ 4 ఉండదు, కానీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి వేకెన్సీస్ గ్రూప్ 3తో కలిసి గ్రూప్ 3 నోటిఫికేషన్తోనే వస్తుంది. ఎప్పుడు? జూలై 2025. ఈలోగా దీనికి కావాల్సినటువంటి చర్యలు, అంటే దానికి కావాల్సినటువంటి మార్పు చేర్పులతో కూడినటువంటి జీవోలు అలాంటివన్నీ కూడా విడుదల చేసి గ్రూప్ 3లో గ్రూప్ 4ని కలిపి గ్రూప్ 3, గ్రూప్ 4 అనే 2 నోటిఫికేషన్స్ కాకుండా ఒకటే నోటిఫికేషన్తో కలుపుతున్నారు. అయితే ఇది వచ్చేసి జూలై 2025లో ఉంటుంది. నవంబర్లో ఎగ్జామ్ ఉంటుంది. జూలైలో నోటిఫికేషన్, నవంబర్లో ఎగ్జామ్. అంటే చాలా టైం ఉంది ఇప్పటి నుంచి. బట్ మీరు ఎవరైతే ప్రిపరేషన్ చేయాలనుకుంటున్నారో ఇప్పటి నుంచే ఈ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. అయితే మరి ఇప్పుడు డౌట్, సార్ ఇప్పుడు గ్రూప్ 3 సిలబస్ వేరు, గ్రూప్ 3ని గ్రూప్ 2తో కలిపితే వేరు ఉంటుంది. గ్రూప్ 3, గ్రూప్ 2ని కలిపితే 3 పేపర్లు దాదాపు సేమ్ ఉంటుంది. అదేవిధంగా ఇంకొక 4వ పేపర్ కూడా గ్రూప్ 3లో, అంటే గ్రూప్ 2లో ఉన్న 4th పేపర్ గ్రూప్ 3లో మధ్యలో ఒక సిలబస్లో పెట్టినారు. కాబట్టి పేపర్ ప్యాటర్న్ వేరు, కానీ అక్కడ 3 పేపర్లు, ఇక్కడ 4 పేపర్లు, కానీ సిలబస్ మొత్తం సేమ్. ఈ 2 కలిపితే ఒక అర్థం ఉండేది. కానీ గ్రూప్ 3ని గ్రూప్ 4తో కలపడం ఏంటి అని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు. అయితే ప్రభుత్వం యొక్క ఉద్దేశము, ప్రభుత్వం యొక్క ఆలోచనలు ఎట్లా ఉన్నాయి అనేది మనకు తెలియదు. సో వాళ్ళు ఏ విధంగా ఇచ్చినా కూడా దానికి సంబంధించి మనం రెడీగా ఉండాల్సింది. ఒక కాంపిటేటివ్ ఆస్పిరెంట్గా మనము సిద్ధంగా ఉండాల్సిందే.
అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ మరి ఇక్కడ ఎట్లా పెడతారు? గ్రూప్ 3 ఏమో మొత్తం జనరల్ స్టడీస్ డామినేటెడ్గా ఉంటుంది. అంటే జిఎస్ పేపర్ 1, తర్వాత పేపర్ 2లో హిస్టరీ లాంటి సబ్జెక్ట్స్, పాలిటీ సొసైటీ లాంటి సబ్జెక్ట్స్, పేపర్ 3లో ఎకానమీ లాంటి సబ్జెక్ట్స్ ఉంటాయి. కానీ గ్రూప్ 4 వచ్చేసి పేపర్ 1 జనరల్ స్టడీస్ ఉంటుంది, కానీ పేపర్ 2 మొత్తం కూడా సెక్రటేరియల్ ఎబిలిటీస్ ఉంటాయి. అంటే రీజనింగు, అర్థమెటిక్, అదేవిధంగా ఇంగ్లీషు ఇలాంటివి ఉంటాయి. మరి రెండింటిని కలిపినప్పుడు గ్రూప్ 3 సిలబస్తో పెడతారా, గ్రూప్ 4తో పెడతారా, లేదంటే రెండు కలిపి వచ్చే సిలబస్ పెడతారా, కొత్త సిలబస్ ఇస్తారా? ఇలాంటి అనేక డౌట్స్ అడుగుతున్నారు. ఎస్, దీస్ ఆర్ ద జెన్యూన్ డౌట్స్. వీటికి సంబంధించి ఇంకొంత సమయం తీసుకొని దీనిపైన ఏమైనా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయగలిగితే, కొంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఒక క్లియర్ కట్ వీడియో ద్వారా ప్రత్యేకంగా గ్రూప్ 4 అండ్ గ్రూప్ 3ని ఎట్లా కలుపుతారు, ఏం జరుగుతుంది అనే దానిపైన ఒక ప్రత్యేక వీడియో చేసే ప్రయత్నం చేస్తా. అయితే అభ్యర్థులకు నా యొక్క సూచన ఏంటంటే, గ్రూప్ 3 అయినా, గ్రూప్ 2 అయినా, గ్రూప్ 4 అయినా దాదాపుగా మనం అన్ని సబ్జెక్ట్స్ చదవాల్సిందే. ఇప్పుడు రీజనింగ్ అనేది గ్రూప్ 4లో 60 నుంచి 70 మార్కులకు ఇస్తారు. అదే గ్రూప్ 1, గ్రూప్ 1 ప్రిలిమ్స్, గ్రూప్ 2, గ్రూప్ 3లలో పేపర్ 1 జనరల్ స్టడీస్లో 15 నుంచి 20 మార్కులకు ఇస్తారు. 15 మార్కులకు అడిగినా, 150 మార్కులకు అడిగినా, 75 మార్కులకు అడిగినా ఆ చాప్టర్స్ అన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఆ క్వశ్చన్ ప్యాటర్న్స్ అన్నీ చూసుకోవాల్సిందే, ఆ మోడల్ క్వశ్చన్స్ అన్నీ ప్రాక్టీస్ చేయాల్సిందే. కాబట్టి ప్రిపరేషన్లో సబ్జెక్ట్స్ అటు ఇటుగా మారచ్చు, ప్యాటర్న్స్ అటు ఇటుగా మారచ్చు, సిలబస్ మాత్రము ఒకటే రకమైన అంటే అదే సిలబస్ మీన్స్ అవే సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏ ఎగ్జామ్ చదివినా రీజనింగ్ చదవాల్సిందే, ఏ ఎగ్జామ్ చదివినా ఇంగ్లీష్ చదవాల్సిందే. ఓకే, జనరల్ స్టడీస్లో ఇంగ్లీష్ ఉంటుంది కాబట్టి ఏ ఎగ్జామ్స్కైనా సరే అర్థమెటిక్ చేయాల్సిందే, డేటా ఇంటర్ప్రిటేషన్ చేయాలంటే అర్థమెటిక్ రావాల్సిందే. కొన్ని కాన్సెప్ట్స్ ఈ విధంగా కొంత అటు ఇటుగా మారచ్చు, కానీ సబ్జెక్ట్స్ మారవు. సబ్జెక్ట్స్ ఎప్పటికైనా నేర్చుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్, మీరు సిలబస్ గురించి ఇవి ఎట్లా కలుపుతారు, ఏం చేస్తారనే వాటి గురించి పక్కన పెట్టి ఫోకస్ ఆన్ యువర్ ప్రిపరేషన్, ఎస్పెషల్లీ గ్రూప్ 4 క్యాండిడేట్స్, అదేవిధంగా గ్రూప్ 3 కూడా. దీనికి సంబంధించి వేకెన్సీస్ నా ఎక్స్పెక్టేషన్ ప్రకారం 2 నుంచి 3,000 ఉండొచ్చు, 2,000 నుంచి 3,000 వేకెన్సీస్ ఉండొచ్చు. ఎక్కువనే ఉండాలని కోరుకుందాం. ఎగ్జామ్ వచ్చేసి నవంబర్లో ఉంటుంది. ఈ మంత్ని నవంబర్ 2025, ఈ ఇయర్ కాదు, నెక్స్ట్ ఇయర్ దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ కొనసాగించండి. ఇక లాస్ట్ 20th ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్ట్ అని చెప్పేసి మేనేజ్మెంట్ ట్రైనీ అని చెప్పేసి ఆ విధంగా ఇచ్చారు. SCCL అంటే సింగరేణి జాబ్స్. సింగరేణికి సంబంధించి జూలై 2025లో నోటిఫికేషను, నవంబర్లో ఎగ్జామ్. ఈ విధంగా ఇచ్చారు. అయితే మొత్తంగా దీన్ని చూసిన తర్వాత ఎన్నో రకాల వివాదాల నేపథ్యంలో, ఇప్పటికే చాలా తీవ్రమైన నిరాశలో నిరుద్యోగులు ఉన్నటువంటి నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ పైన ఇంకా నమ్మకం కుదరనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇప్పుడు కూడా చాలామంది ఇది నిజంగా ఇంప్లిమెంటేషన్ చేస్తారా అని ఒక డౌట్లో ఉన్నారు. దాంతోపాటు వేకెన్సీస్ పెట్టలేదు కదా అని చెప్పేసి ఒక డౌట్లో ఉన్నారు. ఎగ్జాము టెంటేటివ్ మంత్స్ ఇచ్చారు కానీ ఎగ్జాక్ట్ డేట్స్ ఇవ్వలేదు కదా అని చెప్పేసి అడుగుతున్నారు. ఇలా అనేక రకాల క్వశ్చన్స్, డౌట్స్ ఉన్నాయి. అయితే నేను ఒక విషయంని క్లారిటీగా చెప్పదలుచుకుంటున్నా. సో మన ముందు ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఉన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్లో అది అఫీషియలా, అన్అఫీషియలా అని చెప్పేసి చూసుకోవాలి. ఈ క్యాలెండర్, ఈ జాబ్ క్యాలెండర్ అని చెప్పి అనేది ప్రభుత్వం నుంచి వచ్చినటువంటిది కాబట్టి ఒక అఫీషియల్ డాక్యుమెంట్గా మనం తీసుకోవచ్చు. ఎందుకు అంటే అసెంబ్లీ సాక్షిగా ఎంతో కసరత్తు చేసి మొత్తానికి ప్రభుత్వం అయితే జాబ్ క్యాలెండర్ ఇచ్చింది. సో దీన్ని మనం స్వాగతించాల్సిందే. రెండవ అంశము, ఇందులో మనకు ఎగ్జామ్ డేట్స్ ఇవ్వలేదు కదా. అంటే ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, బ్యాంకింగ్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, SSC CGL, SSC CHS లాంటి ఎగ్జామ్స్, UPSC ఎగ్జామ్స్, ఇలాంటి అనేక రకాల ఎగ్జామ్స్, అదేవిధంగా అకాడమిక్ ఎగ్జామ్స్, వీటన్నిటిని చూసుకొని ఎప్పటికప్పుడు కొద్దిగా నిర్ణయం తీసుకొని పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం టెంటేటివ్ మంత్స్, ఈ నెలలో నిర్వహించాలి అని చెప్పేసి టెంటేటివ్ మంత్స్ మాత్రమే ఇచ్చారు. ఎగ్జాక్ట్ డేట్స్ ఇవ్వలేదు. నోటిఫికేషన్స్ వచ్చేటప్పుడు మనకు డేట్స్ వస్తాయి, లేదంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అయినా డేట్స్ రావడానికి అవకాశం ఉంది. అది పెద్ద మ్యాటర్ కాదు. రెండవది వేకెన్సీస్. ఒకసారి 20,000 అన్నారు, కొన్నిసార్లు 30,000 అన్నారు, 50,000 వేకెన్సీస్ అన్నారు. మొత్తంగా చూస్తే ఇక్కడ ఏ దానికి సంబంధించి ఒక వేకెన్సీ కూడా చూపించలేదు అనేది పెద్ద ప్రశ్న, పెద్ద డౌటు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయము, UPSC కూడా, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చేటప్పుడు ఆ క్యాలెండర్ ఇయర్ ఏదైతే ఉంటుందో వాళ్ళ క్యాలెండరు, దాంట్లో ఏ ఎగ్జామ్కి సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే నోటిఫికేషన్ డేటు, ఎగ్జామ్ డేటు, ఎగ్జామ్ డేట్స్ కుదిరితే డేట్స్, ఎగ్జాక్ట్ డేట్స్ ఇస్తుంది, లేదంటే మంత్స్ ఇస్తుంది. ఈ విధంగా ఇస్తుంది తప్ప ఇన్ని వేకెన్సీస్ అన్ని వేకెన్సీస్ అని ఇవ్వదు. ఎందుకంటే వేకెన్సీ పొజిషన్ అనేది మారుతూ ఉంటుంది. ఈవెన్ మనకు నోటిఫికేషన్లో కూడా, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా అందులో కొన్ని వేకెన్సీస్, ఫర్ ఎగ్జాంపుల్ 1000 వేకెన్సీస్ అన్నారనుకో, 1000 వేకెన్సీస్ అని చెప్పినప్పుడు కూడా ఈవెన్ నోటిఫికేషన్లో కూడా ఈ వేకెన్సీ టెంటేటివ్, ఎనీ టైంకి వేకెన్సీస్ కెన్ బి చేంజ్డ్, అంటే పెంచడం కానీ తగ్గించడం కానీ రైట్స్ ఉంటాయి మాకు అని చెప్పేసి నోటిఫికేషన్లో ఇస్తారు. అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడే నోటిఫికేషన్కి సంబంధించిన వేకెన్సీస్ అనౌన్స్ చేయడానికి కుదరదు ప్రభుత్వానికి. ఓకే, అయితే అప్రాక్సిమేట్గా చెప్పొచ్చు, అప్రాక్సిమేట్గా ఇన్ని వేకెన్సీస్ అంటే ఈరోజు ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేసే నాటికి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అదేవిధంగా ఈ ఫినాన్షియల్ ఇయర్లో, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకెంతమంది రిటైర్మెంట్ కాబోతున్నారు, వాటి ఆధారంగా ఒక అంచనా లెక్క ఇవ్వచ్చు. ఆ అంచనా లెక్క ఇచ్చిన తర్వాత
తర్వాత నోటిఫికేషన్లో కొంచెం పెంచి కానీ లేదంటే అవే వేకెన్సీస్ కానీ కొంచెం తగ్గితే కానీ కాస్త అటుగా వేకెన్సీస్తోన నోటిఫికేషన్స్ ఇవ్వచ్చు. అంటే ఒక టెంటేటివ్ ఎగ్జామ్ మంత్స్ ఇట్లా ఇచ్చారో టెంటేటివ్ వేకెన్సీ కూడా ఇవ్వచ్చు, కానీ దానివల్ల అనవసరమైనటువంటి వివాదాలు అవుతాయి అని చెప్పేసి. ఎందుకంటే కొన్ని డిపార్ట్మెంట్స్లో తక్కువ వేకెన్సీస్ ఉండొచ్చు. ఎందుకంటే ఎన్ని వేకెన్సీస్ వచ్చినా కూడా మనకు కొంత అంటే నిరాశ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇది అభ్యర్థుల యొక్క తప్పు కాదు. ప్రభుత్వ ఉద్యోగ ప్రిపరేషన్ అంటేనే సఫిషియెంట్ వేకెన్సీస్ ఉండవు. సాధారణంగా ఒక వేకెన్సీకి 1:10 నుంచి ప్రిపేర్ అయ్యే నోటిఫికేషన్స్ నుంచి 1:1000 కాంపిటీషన్ ఉండే నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి. డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ లాంటి ఎగ్జామ్కి అయితే అక్కడ ఉన్నటువంటి 50 వేకెన్సీస్కి 1,00,000 మంది అప్లై చేశారు. అంటే 1:2000 మెంబర్స్ అప్లై చేసినటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ సందర్భంలో నిరాశ, కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. సో ఇలా రకరకాల కారణాల చేత టెంటేటివ్ వేకెన్సీ కానీ ఎగ్జాక్ట్ వేకెన్సీ కానీ ప్రభుత్వం ఇవ్వలేదు. అవి ఇచ్చి ఉంటే కనీసం టెంటేటివ్గా ఇన్ని ఇస్తాము అని చెప్పి ఉంటే ఇంకొంత హ్యాపీగా ఉండేది అభ్యర్థులకు కూడా, కానీ అది ఇవ్వలేదు. హోప్ నోటిఫికేషన్స్లో మంచి వేకెన్సీస్తోనే ఈ నోటిఫికేషన్స్ ఇస్తారని చెప్పేసి అనుకుందాం. అయితే మొత్తంగా ఏది ఏమైనప్పటికీ గతం ఎలా ఉన్నా ఈ రోజు అనేది ఒక కొత్త అడుగుగా భావిద్దాం. ఈ రోజు నుంచి ఎవరైతే ప్రిపరేషన్లో ఉన్నారో ఇప్పటికే వచ్చినటువంటి నోటిఫికేషన్ ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూనే వాటిలో ఫలితాలు ఎలా ఉన్నా ఈ నోటిఫికేషన్స్ అన్నీ రాబోతున్నాయి కాబట్టి మీకు సంబంధించిన నోటిఫికేషన్ ఏది ఉందో దానికి సంబంధించి ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ఓకే, అయితే నా యొక్క సజెషన్ ఏంటంటే ఇది ఒక టెంటేటివ్ క్యాలెండర్. 100% ఇది ఇవ్వాలి అని చెప్పేసి ఎక్కడ లేదు. ఇది ఒక టెంటేటివ్ క్యాలెండర్ కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి నోటిఫికేషన్నే ఎక్కువ టార్గెట్ చేయండి. మీకు ఎలిజిబిలిటీ ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్వాలిఫై మెయిన్స్ చదువుతుంటే దాని మీద ఫోకస్ చేయండి. ఇంకో 1 ఉంది కదా అని చెప్పేసి అంతవరకు ఈ ప్రస్తుతం వద్దు. ప్రస్తుతం ఉన్న దాన్ని బెస్ట్ నోటిఫికేషన్గా ప్రిపరేషన్ చేయండి. గ్రూప్ 2 అప్లై చేస్తుంటే గ్రూప్ 2 ప్రస్తుతం ఎలాగో వాయిదా పడ్డది కాబట్టి ఈ టైంని సఫిషియెంట్గా ఉంది కాబట్టి కరెక్ట్గా ఉపయోగించుకొని దీంట్లోనే క్రాక్ చేసే ప్రయత్నం చేయండి. గ్రూప్ 3 కూడా అంతే. ఇక గ్రూప్ 4 ఆల్రెడీ అయిపోయింది కాబట్టి ఎవరైతే మిస్ అయ్యి ఉన్నారో నెక్స్ట్ మళ్ళీ ఈ టైంలో ఈ గ్రూప్ 3తో పాటు కలిసి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి ప్రిపరేషన్ కంటిన్యూ చేయండి. సో ఈ విధంగా ప్రస్తుతం ఉన్న వాటిని ప్రిపేర్ అవుతూ వచ్చే క్యాలెండర్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. ఓకే, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా ఈ క్యాలెండర్ జస్ట్ పేపర్ మీద కాకుండా ఇంప్లిమెంటేషన్లో కూడా 100% సక్సెస్ఫుల్గా కావాలని, ఎవ్రీ ఇయర్ ఒక క్యాలెండర్ ఈ విధంగానే వస్తూ రిక్రూట్మెంట్స్ జరగాలని, ఇది రాష్ట్రంలో ఒక కొత్త అధ్యయనానికి తెరలేపాలని చెప్పేసి నేను కోరుకుంటూ మీకందరూ కూడా ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మీకు కావాల్సినటువంటి అంటే మళ్ళీ ఇందులో ఉన్నటువంటి వాటిలో కొన్ని వాటికి సంబంధించి మళ్ళీ ప్రత్యేక వీడియోస్ చేస్తా. ఇక సోర్సెస్కి సంబంధించి మన క్లాసెస్కి సంబంధించి కూడా మీకు రెగ్యులర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఉంటా. చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.